కొంతమంది ఆధ్యాత్మిక అనుభవాలు జ్ఞాపకం వస్తే ఎంత చక్కటి కృతజ్ఞతా జీవితం కదా అని అనిపిస్తుంది. నేను ఎరిగిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద ఫోటో ఫ్రేమ్. ఏంటి ఆ ఫోటో ఫ్రేమ్ అని అటు చూస్తే నుజ్జు నుజ్జు అయిపోయిన కారు. ఏమంటే ఎవరైనా అందంగా ఉన్న కారు ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు, కానీ నుజ్జు నుజ్జు అయిన కారు ఎవరైనా ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారా? నేను అడిగా, అన్న లాజర్ అన్న ఇంకో ఫోటో కనపడలేదా, ఏంటి ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నారు అన్నా ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్న కారు చూసినప్పుడల్లా నా దేవుని కాపుదల నాకు జ్ఞాపకం వస్తుందన్నా. దేవుని కాపుదల జ్ఞాపకం వచ్చేది ఏంటన్నా? ఆ కారుకి నీకు సంబంధం ఏంటి? ఒకప్పుడు అదే కారులో నేను ప్రయాణమై వెళ్తూ ఉండగా భయంకరమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళందరూ అన్నారు, కారులో ఉన్నవాడు ఒక్కడు కూడా బ్రతికుండడు, కారు నుజ్జు నుజ్జు అయిపోయింది, అందరూ చనిపోయి ఉంటారా అని అనుకుంటూ ఉంటుండగా వాళ్ళ మధ్యలో నుండి డోర్ తీసుకొని మేము నలుగురు బయటకు వచ్చామన్నా. మీరు బ్రతికుండటం అసంభవం, మీరు బ్రతికుండటం అసాధ్యం. కానీ ఎలా బ్రతికున్నారో తెలుసా? తన బాహువును దేవుడు చాపి ఆ గొప్ప శోధనలో ఆశ్చర్యకరంగా దేవుడు విడుదలిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, గడిచిన సంవత్సరం మాత్రమే కాదు, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో మరణకరమైన ప్రమాదాలు పొంచున్నాయి. రెప్పపాటు కాలంలో నువ్వు తప్పించబడిన తర్వాత ఒళ్ళు జలతరించింది. దేవా, నేను ఎలా తప్పించబడ్డానయ్యా, ఎలా విడిపించబడ్డానయ్యా, ఇది ఎలా జరిగింది? ఆ గొప్ప శోధనల మధ్యలో సూచక క్రియ దేవుడు జరిగించి రెప్పపాటు కాలంలో ఇలా ప్రక్కకు దేవుడు పడేశాడు. ఒకవేళ దేవుడే చెయ్యి చాచకపోతే ఆ గొప్ప శోధనలో నేలమట్టమైపోయేటువంటి వాళ్ళం.